నీ పాడు జీవితము నీలో లేని యౌవనము మూడు నాళ్ళ ముచ్చటనేరా గోరి. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. రే అగోరి, ఎన్ని ఏషాలు వేస్తావురా నువ్వు? కృష్ణనగర్లో ఏమేం చేసినావు గుర్తుకుందారా నీకు? ఎన్ని లంగ పనులు చేసినావు, ఎన్ని దొంగ పనులు చేసినావు, ఎన్ని ఫోన్లు ఎత్తుకపోయినావు, ఎంతమంది చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేసినావు గుర్తుకుందారా నీకు? నువ్వు సనాతన ధర్మాన్ని రక్షిస్తావా? నువ్వు నీలాంటి వాడా? ఎందుకురా ధర్మ పేరు చెప్పి మంచిగా వచ్చే స్వాములను కూడా ఖరాబ్ చేస్తున్నారు? అరే రోడ్డు మీదకి ఆడపిల్ల చెట్టు చాటున యూరిన్ పోతే బయటికి వస్తుందో రాదో, ట్రైన్లలో రేపులు చేస్తుంది, అది వదిలేసి అగోరమ్మ మగోనికి తాళి కట్టింది, అగోరమ్మ ఆడదానికి తాళి కట్టి ఏమిది? ఈ సమాజం ఎటు పోతుంది? ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారు? నేను ఒక పోరాటంలో దిగాను, దాని గురించే ఇప్పటిదాకా పోరాడుతున్నాను. అసలు నువ్వేం చేద్దామని వచ్చినావు? ఏ ధీమా చూసుకొని ఇదంతా చేస్తున్నావు? ఏ లక్ష్యంతోనే బయటకు వచ్చినావు? లోక కళ్యాణం, సనాతన ధర్మం అన్నావు. లోక కళ్యాణం ఏది? నీ కళ్యాణం అయింది. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? అమ్మ వర్షిని, నీకైనా తెలివి ఉండాలి కదా, బీటెక్ చదువుకున్నావు, అసలు ఏం నచ్చిపోయినావు అంతో? వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. భక్తితో పోయినా అని అంటున్నావు, కానీ ఆడ భక్తి లేదు. ఫస్ట్ ఏమో గురువు అన్నావు, తర్వాత మీ అమ్మ లెక్క నేను కూతురు లెక్క అన్నావు, తర్వాత బావ అన్నావు, లాస్ట్కి భర్త అన్నావు, పెళ్లి చేసుకున్నావు. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా జలే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉన్నాం. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. ధర్మం కోసం పోయినా సాధన నేర్చుకుంటా అన్నావు. ఇదేనా నువ్వు నేర్చుకునే సాధన? ఇదేనా నువ్వు ఎంచుకున్న ధర్మం? ఆల్రెడీ 2-3 ధర్మాలు వచ్చినాయి. అదే పెళ్లి చేసుకోవడం, బావ అనడం, బావకి ఇచ్చేయడం, మా బావకి ఏమైంది, అందంగా ఉండడం, అవేనా నువ్వు నేర్చుకున్న ధర్మాలు? పెళ్లి చేసుకోవడం, బావ అనడం, బావకి ఇచ్చేయడం, మా బావకి ఏమైంది, అందంగా ఉండడం, అవేనా నువ్వు నేర్చుకున్న ధర్మాలు? 9 నెలలు నేను మోసి కానీ ఇంత పెద్దదాన్ని చేస్తే వాళ్ళ కన్నీరుకు కూడా నువ్వు విలువనియట్లేదు. ఇన్నేళ్ళు పెంచిన వాళ్ళు పరాయోళ్ళు అయిపోయినరు. ఆడెవడో ఎక్కడి నుంచో వచ్చిన అగోడిగాడు మొగుడైపోయాడు. కన్న తల్లి బాధనే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆ తల్లి బాధ నువ్వు తల్లి అయినప్పుడు తెలుస్తుంది. వర్షిని తల్లి అవుతుందా? వానికి ముళ్ళు తల్లి ఎట్లయితుంది? ఆ తల్లి బాధ నీకెట్ట తెలుసా? నీకు తెలియదు, ఎప్పటికి తెలియదు నీకు. ఎందుకంటే నువ్వు తల్లి కూడా ఎప్పటికి కాలేవు. వాని ఎమ్మటి ఉంటే నువ్వు తల్లి అయినా ఎమ్మటి కూడా ఎక్కువ అయిపోయింది. నీ చాప్టర్ క్లోజ్. నీ జీవితం ఏందో నీకు తెలియదు. ఇప్పుడు ఇంకొక 1 వీక్ 10 డేస్ లోపలనే వాడు నాశనం అయిపోయి వాడు జైలు పాలో, లేకపోతే వాడినంతా వాడు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. అప్పుడు నీకు ఏ సైడ్ చేసుకొని ఉండదు. నువ్వు మళ్ళీ నిన్ను ఆ తల్లి కాడికి వచ్చి ఆ తల్లి కాలం మొక్కి మళ్ళీ నిన్ను ఆ తల్లి చేరదీయాలి. నువ్వు తల్లి అవుతావా? నువ్వు తల్లి కాలేవు. నీ తల్లి కాలేవు. ఆ తల్లి అయ్యే అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఆ తల్లిని, ఈ సమాజాన్ని అంత పిచ్చోళ్ళని చేస్తున్నావు. ఫస్ట్ నువ్వు అమ్మ అన్నావు. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నా, నేను ఇంటోళ్ళతో ఉండను, ఆమెతోనే ఉంటా, ఇంకా ఎవ్వరి ముఖం చూడను అని మాట్లాడినావు. నేను ఆమె కూతురు లెక్క అని చెప్పినావు. తర్వాత గురువు, నేను శిష్యురాల్ని, శిక్షణ తీసుకుంటున్నా, నాకు కొన్ని సాధనలు నేర్పించింది అని మాట్లాడినావు. ఆ తర్వాత బావ, ఇప్పుడేమో పెళ్లి చేసుకున్నావు, భర్త అయిపోయిండు. ఇప్పుడు తీరా ఇప్పుడు వచ్చేసరికి ఐ లవ్ యూ, బావా, మిస్ యూ, ముద్దులు, అగ్గులు, అసలు వాడిని ఎట్లా ముట్టుకోబోతుంది? వాడిని ముట్టుకునే బదులు ఒక చెట్టును ముట్టుకుంటే కానీ కొంచెం గాలిని ఇస్తుంది. వాడు ఏమి ఇస్తుండో నాకు అర్థమవుతలేదు. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. వాడిని చూసి నువ్వు పాట పాడతావా వర్షిని? నిజమదే పిల్ల తెలిపితే మళ్ళా నీ దూరలో విన్నా నీ పాట. నీ పాట మధురం. వాడి నిండా చక్కెర వచ్చే శివులు కూడా ముట్ట వాని మీద. వాడు అసలు ఒకటి మనిషి. వాడిని చూసి మళ్ళీ నువ్వు సనాతన ధర్మం అదని ఇదని వాడిని చూస్తే వాడిని ఎట్లా వదిలిపెట్టావు? ఒక 1 వీక్ నువ్వే వదిలిపెడతావు. నువ్వు ఒక్కసారి నీ మైండ్ నువ్వేం చేసినావు నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే వాని దగ్గర కూడా పోవు. నువ్వు వాని వల్ల సొంత ఇంటిలో శత్రువులను చేస్తావు. నువ్వు సొంత ఇంటిల మీదకి నువ్వు కంప్లీట్ ఇవ్వడానికి రెడీ అవుతావు. సొంత ఇంటిలోనే 10 రకాలుగా అవమానిస్తావు. నీకు కన్న తల్లి కాలే కానీ వీడు ఎవడో ఉద్యోడు కొంచెం బూడిద పూసుకొని కొంచెం పౌడర్ పూసుకొని వస్తే వీడు నీకు తల్లి అవుతున్నాడు, వీడు అమ్మ అవుతున్నాడు. అంగం లేనివాడు నీకు తల్లి అయినాడు. అగోరిని మీరు ఆడనుకుంటున్నారా మగ అనుకుంటున్నారా? నేనైతే అంటే హస్బెండ్ గా ఫీల్ అవుతున్నాను కాబట్టి మగాన్ అనుకుంటాను. అంటే నా పరంగా, నా వరకు. ఆత్మీయ
నా ఇన్నర్ పర్సనల్ ఫీలింగ్ అది. నీకు మన కథలు ఏందో తెలుసా అమ్మ? వాడు కృష్ణనగర్లో ఏమేం చేసిండు, ఎన్ని దొంగ పనులు చేసిండు, ఎన్ని లంగ పనులు చేసిండు, ఏం చేస్తే వాని అంగానికి వాతలు పెట్టిర్రు, ఏం చేస్తే వాడు ఆపరేషన్ చేసుకున్నాడు, ఎట్లా బతుకుతానో అర్థం కాక వాడు చెన్నైకి అక్కడిక్కడ బయటి రాష్ట్రాలలో పోయి వాడు ఆపరేషన్ చేసుకొని వచ్చి ఇప్పుడు ఈ వేషం ఎత్తుకుండు. అసలు ఏ అఘోరి అయినా లిప్స్టిక్ పెట్టుకున్నా చూసినావమ్మా? ఏ అఘోరి అయినా అతి దగ్గర ప్రజల్లోకి వచ్చి తిరిగిన రోజులు చూసినావమ్మా? నువ్వు వాడిని ఎట్లా లిప్స్టిక్ పెట్టుకున్నప్పుడన్నా నీకు డౌట్ రాలేదా? నువ్వు ఏం చూసా ఎమ్మటి పోయినావు, ఏం ఆశించిపోయినావు అనివి, అసలు నీకేం కావాలని పోయినావు? ధర్మం కోసం అన్న మాత్రం మాటలు చెప్పకండి అమ్మ, అది పచ్చబద్ధం. ధర్మం కోసం కాకుండా ఇంకేమన్నా చెప్పండి. ఇంకేం చూసినావు అని దగ్గర? నువ్వు డబ్బులు చూసినావా, బంగారం చూసినావా, 1000 కోట్ల ఆస్తుందని చెప్పిండా వాడు? నీకు 1000 కోట్ల ఆస్తి ఇస్తుందని చెప్పిండా? లేకపోతే పెద్ద బాలీవుడ్ సినిమాల్లో హాలీవుడ్ సినిమా నేను మెయిన్ రోల్ పెడతానడా, పెద్ద హీరోయిన్ చేస్తానడా? నువ్వేం చూపించిపోయి వాడు నీకేం ఆశ చూపించిపోయిండు, నువ్వేం ఆశ చూసిపోయినావు? నువ్వు వాడిని చూసి పోలే, వాడిని అది ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే వాడిని చూస్తే వాడిని ఎమ్మటి వచ్చే కుక్క కూడా అంత నాన్ వెజ్ కుక్క కూడా వాడిని ఎమ్మటి, కానీ నువ్వు పోయినావు. అది నీకే అర్థం కావాలి, నువ్వు ఎందుకు పోయినావు? వర్షిని వాళ్ళ అమ్మా నాన్న కూడా అఘోరికి షెల్టర్ ఇచ్చి అన్ని రోజు ఇంట్లో పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి. వర్షిని వాళ్ళ అమ్మ నాన్న కూడా షెల్టర్ ఇచ్చిర్రు, సరే ఇచ్చిర్రు, ఏదో అమ్మ వచ్చింది, అఘోరి మాత వచ్చింది అని భక్తి కోసం మంచి పేరు కోసం, సరే మా దగ్గర ఉంటే మాకు ఏదైనా మంచి జరుగుతుందనే భ్రమ మీద వాళ్ళు ఇచ్చిర్రు బాగుంది. కానీ 1 రోజు 2 రోజులు అని జర్నీ చూసిన తర్వాత వానితోనే వాడు అఘోరి అన్న తర్వాత బట్టలు వేసుకోవద్దు, ఫుడ్ తినొద్దు, వాళ్ళ ఇంట్లో ఫుడ్ తింటుండు, బట్టలు వేసుకుంటుండు. వాడు చెడ్డి మీద వేసుకొని ఆ వర్షిని వాళ్ళ బ్రదర్ పేరు విష్ణు అనుకుంటా, ఆ విష్ణు మీద బొరలాడుతున్నాడు. అంటే అబ్బాయితో కూడా రొమాన్స్ చేస్తున్నాడు వాడు. అప్పుడైనా మన క్యారెక్టర్ అయినా వీళ్ళకి గెట్ చేసుకోవాలి. అయినప్పటికీ కూడా వాళ్ళు షట్టర్ చేయకుండా తీసేసారంటే భయప్రాంతాలకు గురి చేసిండా వీళ్ళని, లేకపోతే వాళ్ళని ఆశ చూపించిండా? ఏం ఆశ చూసి ఉన్నారు వీళ్ళు, ఏం ఆశ చూసి ఉంచుకున్నారు వీళ్ళు? వాడు ఏం చూపించిండు? ఉంచుకోవడం కాదు, మీరు ఏదైతే ఆశపడి వాడిని ఉంచుకున్నారో ఆ ఉంచుకుని ఇప్పుడు ఇది మీరు అనుభవించాలి. మీ ఏ తల్లి ఇట్లా ఆలోచించొద్దు, ఏ తల్లి ఇట్లా ఆలోచించొద్దు. ఇట్లాంటి వాళ్ళకి షెల్టర్ అంటే 1కి 10 సార్లు ఆలోచించారు. పిల్లలు ఉన్నారు, జీవితము. మీ స్టార్టింగ్ అమ్మాయి చెప్పింది వర్షిని, స్టార్టింగ్ వాడిని చూడడమే ఇష్టం లేదు, రకరకాల వాళ్ళ అమ్మాయి వాళ్ళ తమ్మి ఏదైతే వర్షిని ఉందో వాళ్ళ మదర్ చెప్పింది. స్టార్టింగ్ అసలు దగ్గరికి రాపోయేది మా వర్షిని, ఇట్లా ఏందమ్మా ఇట్లా ఉంది అట్లా ఉంది. తర్వాత నా దగ్గరికి తీసుకున్నారు, నా మీద ఏదో వేసిరని వాళ్ళు కట్టుకథలో ఏదో మనకు ఒరిజినల్ తెలియదు వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ చెప్పినప్పటికి కూడా మీరు తల్లిదండ్రి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళకు, అసలు పిల్లలను దగ్గర తీసుకొని అబ్బాయి మీద కూడా వాడి పొరలాడుతున్నావు, నువ్వు రకరకాల వీడియోలు తీసుకుంటావు. అంటే ఫేమస్ ఉన్న ఒక షార్ట్ వీడియో అయితే పొరలాడితే షార్ట్ వీడియో, ఇంకా 2 బట్టలు ఇప్పుకొని ఒక దగ్గర పడితే ఇంకా ఫేమస్ అవుతావు. అసలు నువ్వు ఇప్పటికీ ఇండస్ట్రీ నేలేదానివేమో బహుశా. ఇంకోటి అఘోరిని నమ్మి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న ప్రతి మూల వాళ్ళకి అప్పచెప్పారు. అంటే వాళ్ళ విషయాలు మొత్తం ఉన్నాయి మంచి చెడ్డ మొత్తం చెప్పారు. కాబట్టి వాళ్ళ అఘోరి దగ్గర ఇరుక్కపోయినట్టుంది. కాబట్టి వాళ్ళ తర్వాత ఏం చేయలేకపోయారు. తర్వాత నీకు సిచ్యువేషన్ అర్థమైనప్పుడన్నా నువ్వు కనీసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, నీ చుట్టుముట్టిన పెద్దలకు చెప్పలేదు. తీరా నీ అమ్మాయిని తీసుకొని బయటకు పోయిన తర్వాత మీడియా దగ్గరకు వచ్చారు. అప్పటి వరకు మీరు ఏం చేశారమ్మా? మీరు చూసుకోవాలి కదా. మీ పిల్లల్ని ఎత్తుకోపోయేంత వరకు మీరు చూసుకుంటూ కూర్చున్నారు ఇంట్లో. అన్ని గలీజ్ పనులు, గలీజ్ మాటలు, గలీజ్ పోకడాలు. అసలు సనాతన ధర్మం అంటే అర్థమన్నా మీకు తెలుసా? అసలు ధర్మం కోసం మీరు చేసిన ఒక్క పనిని చూపియండి. సనాతన ధర్మం మీరు కాపాడిన ఒక్క సిచ్యువేషన్ చూపియండి. సనాతన ధర్మం పైన నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి లొంగిపోయి, అమ్మ వర్షిని నువ్వు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. ఒక కూతురు వెళ్ళిపోయిందండి. ఏ పిల్లైనా మాకు చూసి ఇష్టపడిద్దండి, వసీకరణగా మందులు కాకపోతే. అసలు ఈ అఘోరి మాట్లాడే మాటలు ఎంత గలీజ్గా, ఎంత వల్గర్గా, ఎవరిని పడితే వాళ్ళని తిట్టుకుంటూ ఆ మాట్లాడే విధానం ఏంటి? అసలు అఘోరి అంటే అర్థం ఏంటి? సాక్షాత్తు పరమశివుడి రూపాలు. వాళ్ళు ఎంత నిష్టతో, ఎంత ధ్యానంలో ఉంటే వాళ్ళకి అంత స్టేజ్ వస్తుంది. వీళ్ళు కూడా ధ్యానంలో ఉన్నారమ్మా. వీళ్ళు ఇంత ధ్యానం లేనిది అమ్మాయి నమ్మెట్లా పోతుంది? వీళ్ళు కూడా ఖచ్చితంగా ధ్యానంలో ఉన్నారు. కానీ ఈ ధ్యానం వేరు, ఈ అఘోరి వేరు. ఇది మొత్తం వ్యాపారం. ఇది భక్తితో వచ్చిన అఘోరి కాదు, వ్యాపారం మీద వచ్చిన అఘోరి. కానీ అఘోరి నీ వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. ఎవరు నిన్ను పంపించి నీకు ఇంత ధైర్యం లేదు. ఛాయకే డబ్బులు లేను రా, నీ తాన 1000 కోట్లు ఉన్నాయంట, కోట్లు ఉంటాయి. అంత ఆశ చూపింది అమ్మాయి నీతో రాదు. నీ తాను అన్నీ ఉన్నాయి కాబట్టి, అమ్మాయి గుర్తుపట్టింది కాబట్టి నీతో ఉంటే జల్సాగా జాలీగా తిరగొచ్చు, యాత్రల మీద యాత్రలు తిరగొచ్చు అని అమ్మాయి నీతో వస్తుంది. కాబట్టి నీ వెనక ఉన్నది ఎవరు? నువ్వు అమ్మాయిని ఎవరికి ఇద్దామని తీసుకుపోయినావు? అమ్మాయి మీద ఎవరు కన్నబడ్డది, ఎవరి దగ్గర తీసుకుపోయినావు? ఎందుకు అమ్మాయి కన్నబడ్డంటే అమ్మాయి కొన్ని రీల్స్ చేసింది, కొన్ని వీడియోలలో ఉంది, అమ్మాయి అందంగా కనిపించింది కాబట్టిగా మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎవరో నిన్ను ఎసకొల్పి
ఎవరో ఉసకొలిపి వాళ్ళ ఇంటి మీద కొన్ని రకాల ఆశ చూపించి అమ్మాయిని తీసుకుని నేను పంపించారు. కావాలని నువ్వు అమ్మాయిని ఖచ్చితంగా వశపరచుకొని అమ్మాయిని తీసుకొని పోయినావు. అవి మాటలారా? ఒక రక్షక భటులను, ఒక పోలీస్ వ్యవస్థను అన్ని మాటలారా అవి? అట్లా మాట్లాడొచ్చున్నారా అఘోరి అన్నాడు? అసలు మాటలు వచ్చారా అఘోరికి? అట్లా అసలు పబ్లిక్తోనే ఎక్కువ రిలేషన్ పెట్టుకోడు అఘోరి. అఘోరి తన పని ఏంది, తన ధ్యానంలో తను మాత్రమే ఉంటాడు. నీకు పబ్లిక్లో ఏం పని రాగా? అసలు అఘోరిగా నీకు పబ్లిక్ ఏం పని? అంటే నువ్వు ఈ పని మీద వచ్చినావు. నిన్నెవరో దోలిచ్చిర్రు, ఈ వేషం వేసుకొని ఈ డేట్ అయిపోయిన పాన్స్ పౌడర్లు వేసుకొని నువ్వు వచ్చినావు ఈ గెటప్ కోసం, అమ్మాయిల కోసమే వచ్చినావు. అమ్మాయిలతోనే నువ్వు మరి నిన్ను రీసెంట్గా వీడియో కూడా వచ్చిన అమ్మాయితోనే నీ అందానికి నేనే పడిపోయినని మాట్లాడుతున్నాను. మంచి అందం నీది, ఓకేనా? అందగత్తెవు, మంచి అందం ఉందమ్మా. నీ అందానికి నేనే ఫిదా అయిపోయా. నీ అందానికి నేను పడిపోయినా నీ అందంతో ఏమని వచ్చాను మాట్లాడుతున్నావు అంటే నువ్వు అమ్మాయిల కాన్సెప్ట్ మీద వచ్చిన కొడక, నువ్వు అమ్మాయిల కోసమే వచ్చిన వ్యవస్థకు, ఈ ప్రజల మధ్యలోకి వచ్చిందే నువ్వు అమ్మాయిల కోసం. నీకు ముందు నువ్వు దొరుకు, నీకు ఉంటుంది. కేవలం నీ వల్ల, నువ్వు చేసిన లుచ్చ పనుల వల్ల, నువ్వు చేసిన లంగ పనుల వల్ల శివుడు భక్తులు ఎవరు ఎంతమంది అయితే అఘోరీలు ఉన్నారో వాళ్ళందరికీ అవమానకరంగా ఉందిరా. ఇది నీ వల్ల ఈరోజు కొంతమంది స్వామీజీలు కూడా బయటికి వెళ్ళి, కొంతమంది ఇజ్రాలు కూడా బయటికి వెళ్ళి కొడుక నువ్వు దొరికితే ఇప్పుడు ఒకసారి ఇజ్రాలకు దొరికి చూడ ఎట్లుంటుందో నీ ప్రవర్తన, నీ పరిస్థితి ఏందో నీకు ఊహకే అందో కొడక. నువ్వు నీ వల్ల వీళ్ళ ఎంతోమందికి శివుని భక్తులైన ఎంతోమంది ఇజ్రాలకు కానీ అఘోరీలకు కానీ విలువ లేకుండా పోతారు. నీలాంటి వాళ్ళు ఇచ్చా నా కొడుకుల వల్ల వాళ్ళకి విలువ లేకుండా పోతుందిరా. నువ్వు అంటున్నావు కదా నీ మీద మాట్లాడేటోళ్ళ గురించి, అది చేస్తా ఇది చేస్తా చేతబడిలు చేస్తా రకరకాలు అంటున్నావు కదా. అఘోరికి చేతబడిలు రావురా. అసలు నీకు మంత్రమే రాదురా, ఇలాంటి మంత్రం రాదురా నీకు. సరే వస్తాయనుకో, నమ్మి చేయరా ఏమని ఉంటే నీకు దమ్ముందా, నీకు చేసి దమ్ముందా రా నా మీకు వచ్చేసి. సరే నీకు అవి చేయాలంటే నీకేం కావాలి? నీకు బట్టలు కావాలన్నా, నా వెంట్రుకలు కావాలన్నా, నీకేం కావాలి చెప్పు, ఇస్తా, తీసుకో, వచ్చేయి. నీకు దమ్ము ఎంతుందో చూపి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పంతా పక్కన పెట్టి నిన్ను మళ్ళీ దగ్గరికి తీసుకొని క్షమించడానికి మీ అమ్మ నాన్న రెడీగా ఉంటారు. నీ తప్పులన్నీ మర్చిపోయి నిన్ను మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా ఉండడానికి వాళ్ళు రెడీ ఉంటారు. నువ్వే మారాలి. ఇప్పటికీ పోయింది ఏం లేదు. మీ అమ్మ ఖచ్చితంగా క్షమిస్తుంది. ఆ శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంటుంది. నీకు మంచి లైఫ్ ఉంది, చూడడానికి ముద్దు ఉన్నావు, మంచి ఫ్యూచర్ ఉంది, మంచిగా చదువుకున్నావు, నీకు చాలా మంచి లైఫ్ ఉంది. ఈ ప్రపంచం నుంచి బయటికి రా. ఫస్ట్ నువ్వు ఈ గలీజ్ ప్రపంచం నుంచి బయటికి రా. వాని మత్తులో నుంచి బయటికి వెళ్ళు. వాని దగ్గర ఉన్న పైసలు కానీ వాని దగ్గర ఉన్నది ఏమున్నా నీకు దేనికి ఉపయోగపడవు. నువ్వు ఖచ్చితంగా బయటకు వచ్చి నీ మంచి లైఫ్ చూసుకో, మంచి అమ్మ నాన్నతోని అన్నతోని అందరితో మంచిగా ఉండు, మంచి జీవితాన్ని మంచిగా పోయి. ఇదే అమ్మ మేము కోరుకునేది. ఇంతమంది మీడియా నీ కోసం కొట్లాడుతున్నారంటే మాకు ఏదో వస్తుందని మాత్రం కదమ్మా. ఎవరికి సాటి మనిషికి అన్యాయం జరగొద్దు. ఇట్లాంటి పుండకోర కొడుకులు ధర్మం పేరు చెప్పి తప్పులు చేయొద్దు. ఇట్లాంటి పుండకోర కొడుకులు ఇంకెవడని వచ్చినా తప్పు చేయడానికి మనకు బుద్ధి చెప్పడానికి, ఇవి చూసి ఒక బుద్ధి కావాలనికి, ఇది ఒక అది కావాలని చెప్పేసి మేము అందరం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇంతమంది జర్నలిస్టులు కానీ, యాంకర్లు కానీ, ఇంతమంది టీవీ ఛానళ్ళు కానీ, యూట్యూబ్ ఛానళ్ళు కానీ ఇంతగానే కొట్లాడుతున్నారమ్మా. కేవలం మా స్వార్థాల కోసం కాదు. నీలాంటి పరిస్థితి ఇంకెవరికి రావద్దు. మీ అమ్మ లాంటి దుఃఖం ఇంకెవరికి రావద్దు. మీకు నచ్చలేదేమో నాకు నచ్చాడు, మీకు నచ్చలేదేమో నాకు నచ్చాడు, నేను ఇష్టపడ్డాను. మరి మీ అమ్మకు వచ్చిన కన్నీళ్ళు ఇంకే తల్లికి రావద్దని మేము కోరుకుంటున్నాం. నీకోసం 2 రాష్ట్రాలు కొట్లాడుతున్నాయి. ఇన్ని మీడియా ఛానళ్ళు నీ మంచి కోరే కదా చెప్పేది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇంటి దగ్గర మీ అమ్మ ఎదురు చూస్తూనే ఉంటుంది. నీ జీవితం బాగుపడాలనే కదా ఇంతమంది కోరుకునేది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీ ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ ఎదురు చూస్తూనే ఉంటుంది నీకోసం. రా వర్షిని, ఇకనైనా